హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. చక్కగా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అండ్ వంట చేసేస్తున్నాను. వంటలక్క అనే ఒక సరికొత్త సీరియల్ మన స్టార్మాలో స్టార్ట్ అవబోతుందండి. జూన్ 6 నుంచి ఈ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అంటే రేపే సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2:30కి ఈ సీరియల్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా వాచ్ చేయండి. ఈ వంటలక్క నేమ్ చాలా పాపులర్ కాబట్టి ఈ నేమ్నే సీరియల్గా నేమ్ పెట్టి స్టార్మా మనకు అందించబోతుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది సీరియల్ చూడగానే. అంటే వంటలక్క అని, అంటే బాగా వంటలు చేస్తుందేమో మేబీ. అలాగే కొన్ని ప్రోమోస్ చూశాక నాకు అర్థమైంది వాళ్ళు వంట చేసుకొని తన కుటుంబాన్ని తను కాపాడుకుంటుంది భర్త ఖాళీగా ఉండడం వల్ల. సో తన భర్తని ఎలా మార్చుకుంటుంది ఇవన్నీ కూడా ఈ సీరియల్లో మనం వాచ్ చేసేద్దాం. డిఫరెంట్ స్టోరీస్ని మనకు అందించడంలో స్టార్మా ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఈ సీరియల్ కూడా సరికొత్త కథతో మనకు ముందుకు వచ్చేస్తుంది. ఒక వంట బాగా కుదరాలంటే మనం సమపాలల్లో అన్నీ వేయాలన్నమాట. ఉప్పు కానీ కారం కానీ ఇవి వంట చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇలాంటి వంటలక్క ఒక మదర్గా భార్యగా ఎలా మొప్పిపోతుంది, అలాగే తన భర్తను ఎలా మార్చుకుంటుంది అనేదే ఈ సీరియల్. సో ఈ సీరియల్ మీరందరూ కూడా ఫాలో అయిపోండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు ఎంత ధన్యకరం అంటే మార్నింగ్ లేచి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిపోతున్నాం మేము చర్చ్కి. శాంతంగా ఉన్నాయి రోడ్లు, ఒకసారి చూపిస్తాను ఆగండి మీకు. మరి ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఇంకొకటిపల్లి అట్లా వెళ్తే ఎట్లా ఉంటుందో చెప్పలేం. ఎంత బాగున్నాయో పువ్వులు, కాకితాల పువ్వులు. మీకు చెప్పాను కదండి, కూకట్పల్లి వచ్చాక షేర్ చేస్తానని చెప్పేసి. చూసారా ట్రాఫిక్? ఇంత మార్నింగ్ టైంలో కూడా ట్రాఫిక్ ఉంది. ఇప్పటి వరకు స్పీడ్గా వచ్చిన బండి కాస్త ఇప్పుడు ఆగి వెళ్తుందన్నమాట. సో అక్కడ మాకు ట్రాఫిక్ లేకుండా అలవాటైపోయి రోడ్లు ఇక్కడికి వస్తే చాలా చిరాకు అనిపిస్తుంది. నెక్స్ట్ కల్వర్ టెంపుల్కి వచ్చేసాం. చక్కగా ప్రేయర్ కూడా వినేసి ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. ప్రేయర్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. పిల్లలు ఇంకా లేచి ఉంటారు నాకు తెలిసి. 8:30 కదా, లెగర్ అసలు. ఈ రోడ్డు బ్లాక్ చేస్తున్నారు, ఇక్కడ మట్టి రోడ్లో వెళ్ళాలంట. మధ్యలో బైకులు టక్ వచ్చేస్తున్నారు. ఇక్కడ చూసారా ఈ బ్రిడ్జ్ దగ్గర ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఫారెన్ లాగా ఉంది కదా. కానీ ఇది మన హైదరాబాద్లో ఎన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయో అలాగే రోడ్స్ కూడా కొన్ని చాలా బాగుంటాయి. సో ఒకసారి అయితే నేను ఇది చూసాక ఇంకా షూట్ చేయకుండా ఉండలేకపోయాను. బ్యాక్ వ్యూ అలాగే ఫ్రంట్ వ్యూ రెండు పెట్టుకొని వెళ్ళిపోతూ ఇంకా షూట్ కూడా చేస్తున్నాను అన్నమాట. సో చాలా నచ్చింది. హరి అయితే షూట్ చేసుకో, మంచి రోడ్స్ అన్నీ వదిలేస్తావు, పిచ్చి రోడ్లన్నీ షూట్ చేసుకుంటావు అంటున్నారు. రోడ్లు షూట్ చేస్తావు, మీరు మాట్లాడుకుంటా వెళ్ళండి అంటున్నారు కార్లో. అంటే ఎవరు ఆలోచనలు వాళ్ళు అంటూ ఉంటారు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేయాలంటారు అన్నమాట ఈయన. ఈ బ్యూటిఫుల్ రోడ్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లైఓవర్ మీద వచ్చారు. ఇక్కడ సైబర్ టవర్ షూట్ చేయమని చెప్పి గోల్ అన్నమాట. దానితో మెట్రో కూడా వెళ్తుంది ఇక్కడ. చాలా బాగా అనిపించింది వ్యూ, అందుకే దీన్ని కూడా నేను షూట్ చేశాను. ఐకియా షాపింగ్ అంటే చూడండి, సప్పుడే చేయలేదు. ఆ రోడ్డు షూట్ ఈ రోడ్డు షూట్ అంటున్నాడు, కానీ ఐకియా వచ్చింది. షాపింగ్కి వెళ్దాం పదా అంటే వెళ్దామనో లేకపోతే రేపు వెళ్దామనో వద్దనో ఏమన్నా సప్పుడే చేయాలి. అసలు ఏం వినపట్లే, ఏం కనపట్లేదు సార్. కొన్ని రీల్ వీడియోలు ఏమో సార్ నాకు కనపడలేదంట. కొన్ని రీల్ వీడియోలు చిన్న బాబునో తీసుకొని వాళ్ళ డాడీ షాపింగ్ మాల్కి వెళ్ళి ఉంటారు. డాడీ షాప్ అవగానే కళ్ళు మూసిపెట్టి తీసుకెళ్ళిపోతారట. ఏమి కనపడలేదు. షూటింగ్ మాత్రం ఐకియా తీసుకో, పిచ్చి రోడ్లన్నీ తీసుకుంటావు కానీ ఇంత మంచి రోడ్లు తీసుకోవట్లేదు అని అడిగాడు. షాపింగ్కి వెళ్దాం పద, ఇటు మార్నింగ్ వచ్చామంటే ఈ టైంలో అసలు అంత రష్ కూడా ఉండదు షాపింగ్.
నేను చెప్పానా లేదా అని. పిక్కచ్చు సర్లే. ఈ పిల్లలు తెలుసా అసలు నిజంగా లక్కీ లవ్లీ తెలుసా అసలు. చర్చికి వెళ్ళామంటే నమ్మట్లేదు, వీడియోస్ చూపించేదాకా అస్సలు నమ్మట్లేదు. వేరే వీడియో చూపిస్తే ఇది ఎప్పుడుదో అంట, మళ్ళీ ఇదే శారీలో చూపిస్తే అప్పుడు నమ్ముతున్నారు. ఓకే ఎన్నింటికి వెళ్ళారు అని. ఇంకా నయం మేము కియాలో చెక్ చేస్తామని చెప్పలే అసలు. లేష్రా ఇంక లేష్రా. ఇంక ఇప్పుడు పిల్లలకి దోశ వేసేయాలి. ఇంక ఇప్పుడు నేను వచ్చే లేపాను, నాకు తెలుసు ముందే లెగరని. సో అంటే 8:30కి మేము అక్కడ రిటర్న్ అయిపోయాం. చాలా 1 అవర్ పట్టింది అంతే జర్నీ, అంటే ట్రాఫిక్ ఎక్కువ లేదు కాబట్టి. సో అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ నాకు చాలా బాగా అనిపించింది, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా అడుగుతారు కాబట్టి ఇంకా వీడియో క్లిప్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట, ఫుల్ శారీ ఎలా ఉందని. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ఫినిష్ చేసుకున్నాక సాయంత్రం టైంలో పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నారంట వీళ్ళు. నేను నిద్రపోతున్నా, ఫుల్ నిద్రపోతున్నా, అంటే మార్నింగ్ లేసాను కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంక లేచి ఈ పిజ్జా ఇంకా వెయిట్ చేసుకొని ఇంక ఇది తినాలన్నమాట, నా కోసం ఉంచారు. నేను లేసాక అందరం కలిసి తిందామని. ఇంతలోపల లవ్లీ వాకింగ్కి వెళ్తారు కదా, తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి రోడ్డు మీద ఏవో దొరికితే దాన్ని తీసుకొని వచ్చి ఇంక జడాడ వేసుకోవడం నేర్చుకుంటుంది. పిజ్జా తినేసాము అండ్ నైట్కి వచ్చేసి నేను చికెన్ పలావ్ చేశాను. చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఒక్కొక్కసారి మనం ఫాస్ట్గా చేసేస్తే చాలా బాగా వస్తుంది అట్లా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కూడా కంపల్సరీగా వంటలక్క సీరియల్ని ఫాలో అయిపోండి. జూన్ 6th మనకు స్టార్ట్ అవుతుంది, మండే నుండి సాటర్డే వరకు. డైలీ మనకు 2:30కి వస్తుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా నా వీడియోస్ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.